హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైనటువంటి పాలక్ బఠానీ. నిన్న అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. చక్కగా ఆకుకూరలు పట్టుకొచ్చుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మన పెరట్లో పెంచిన ఆకుకూరలు అయితే భలే రుచి. ఎలాంటి మందులు వేయకుండా పెంచుతారు కదా. ఆకు సైజ్ చూడండి ఎంత బలంగా వచ్చిందో. ఇంకా మునగాకు కూడా తెచ్చుకున్నాను. చక్కగా ఈ మునగాకుని వాష్ చేసి ఆరబెట్టుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటదనమాట. మునగాకుని మనం ప్రతి కూరలోనూ, వేపుల్లోనూ, సాంబార్‌లోనూ, పులుసుల్లోనూ అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చు. మునగాకంటేనే సర్వరోగ నివారణే కదా! మునగాకుని ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు చక్కగా పాలకూరని చిన్ని పీసెస్‌గా కట్ చేసేసుకొని, అలాగే ఒక గుప్పెడు మునగాకును గూడా సన్నగా తరుక్కోవాలి. ఇక తాలింపు పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఆకుకూరలు కనీసం వారంలో 2, 3 సార్లైనా తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది. ముఖ్యంగా రక్తహీనతకి. ఇంకా ఎముకల దృఢత్వానికి గూడా. ఇలా తాలింపు పెట్టుకొని పెద్దుల్లిపాయ, పచ్చిమిరపకాయ చక్కగా వేగాక ఆకుకూర కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఒక 2 గుప్పెళ్ళు బఠానీలు హాఫ్ బాయిల్ చేసేసుకొని ఈ కర్రీలో మిక్స్ చేసుకోవాలి. జనరల్‌గా ఆకుకూరలని ఎక్కువగా తీసుకుంటే పులుసు కూరల్లో, పప్పుల్లో ఇలా బోర్ కొడతా ఉంటది కదా! సో, ఇట్లా ఇగుర్లులాగా, పచ్చళ్ళలాగా, వేపుళ్ళు రకరకాలుగా ట్రై చేయొచ్చు. బఠానీ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు కర్రీలో మిక్స్ చేసుకున్నాం. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా మగ్గిచ్చి కొబ్బరి కారం 1 స్పూను, 2 స్పూన్లు సంబార్ కారం అనమాట. ఉప్పు, కారాలు కాస్త తగ్గించి వేసుకున్నామంటే ఎక్కువ క్వాంటిటీలో కర్రీని తీసుకోవచ్చు. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా చాలా బావుంటది. పిల్లలకి ఎప్పుడు ఒకటే స్టైల్‌లో పులుసు కూరలు, పప్పులు అని చేస్తే బోర్ కొట్టిద్ది కదా! సో, వాళ్ళ కోసం ఇలా రకరకాలుగా ట్రై చేస్తున్నాను. కానీ చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి నా లంచ్ ప్లేట్ చూద్దాం వచ్చేయండి. పాలక్ బఠానీ, ఇంకా రైస్ ఎప్పుడైనా రైస్ కన్నా కర్రీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే చాలా బలం. మునగాకు వేడి వేడి అన్నం, నెయ్యి కాంబినేషన్ అద్దిరిపోయిద్ది. గోంగూర పచ్చడి, ఇంకా ఇమ్యూనిటీ కోసం రోజు ఉసిరికాయ తొక్కు పచ్చడి. భలే కలర్‌ఫుల్‌గా ఉంది కదా ప్లేటు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.